శ్రీకాంత్ రెడ్డి గారు అంటే విద్యాసాగరరావు గారు కొంచెం ఫ్లైట్లో ఏదో జర్నీలో ఉన్నట్టున్నారు వారు. మీరే గతంలో అన్నారు కేసీఆర్పై పోటీ చేసిన సందర్భంగా జీవన్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మీరు చెప్పారు. మీరు అక్కడ నాయకుడిగా అప్పటి నుంచే ఉన్నారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ బీఆర్ఎస్లోకి స్వాగతించడం, లేకుంటే ఆయన బీఆర్ఎస్లోకి వస్తే తీసుకుంటామని చెప్పడం, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటండి, రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ప్రజల కొరకు ప్రత్యేకించి చేసింది ఏమీ లేదు కాబట్టి తీవ్రమైనటువంటి అసహనం ప్రజలలో క్లియర్గా కనిపిస్తుంది. ఇవాళ జీవన్ రెడ్డి లాంటి నాయకులు, చాలా సీనియర్ నాయకులు, తను 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని ఇవాళ ఇదొక జగిత్యాల మట్టో లేకపోతే ఈ జగిత్యాల జిల్లా మట్టో చూడలేకపోతున్నాము. జనరల్గా ఏమవుతుందంటే మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు వారి రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది, తర్వాత ఆయన ఆటిట్యూడ్ ఏంది, తర్వాత రాజకీయాల్లో అట్లాంటి మనుషులు ఉంటే ఎంత ప్రమాదకరమో ఇవాళ ఈ జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని ఖచ్చితంగా కూడా ఓడగొట్టాలి అన్నప్పుడు, తర్వాత మిగతా రాజకీయ నాయకులందరూ కూడా బ్రతకాలి, తర్వాత ప్రజలందరికీ కూడా కొంచెం మంచిగా అన్ని జరగాలి అన్నప్పుడు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారిని ఎదిరించే వాళ్ళను, తర్వాత వ్యతిరేకించే వాళ్ళను ఖచ్చితంగా కలుపుకుపోయినటువంటి అవసరం ఇప్పుడు ఎంతగానో ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తాను, సొంత పార్టీ నాయకుల మీదనే ఆ రకంగా వేధింపులకు గురి చేస్తే ఇక మిగతా ప్రతిపక్షాల సంగతి ఏంది, తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా పాత ఏ విధంగా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, తర్వాత రాజకీయాలను కొంత కాపాడుకోవాలన్నటువంటి ఒక సిమిలర్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహించడంలో పెద్దగా తప్పేం లేదు. తర్వాత ఇందులో ఇక్కడ ప్రమాదకరమైనది ఏంటంటే, తను రేవంత్ రెడ్డి గారు చాలా అందరికన్నా జూనియర్, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తను అందరికన్నా జూనియర్. ఇవాళ ఏమైపోయిందంటే మొన్న బీహార్ ఎన్నికలు అయ్యేదానిక కూడా కొంత అధిష్టానము రేవంత్ రెడ్డి గారిని దూరం పెట్టేటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు మీరు జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మీరు కూడా టీడీపీలో చాలా జూనియర్. అప్పుడు మీ సొంత మామ అక్కడ టికెట్ ఆశించారు, ఆయన టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనది కాదని మీకు టికెట్ ఇచ్చింది, మీరు అంచెలుగా ఎదుగుతూ పోయారు. తప్పే ఉంది, జూనియర్ సీనియర్ అయితే ఏముంది? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు చెప్తారు కదా 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్తున్నారు. అయితే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న ఏం జరిగింది, బీహార్ ఎన్నికలకు ముందు, అంటే బీహార్లో పూర్తి కాంగ్రెస్ పార్టీ చితికల పడకన ముందు రేవంత్ రెడ్డి గారికి కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ కనీసం ఒక ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయలేకపోయారు.